దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ నేతలు ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పెరిగిన ఇంధన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన డీజిల్ ఛార్జీలపై, పెట్రోల్ ఛార్జీలపై, గ్యాస్ ఛార్జీలపై ఏదైతే రైతులు, తెలంగాణ రాష్ట్ర అన్నదాతలు 3 పంటలు కష్టపడి పంట పండించి తెలంగాణ రాష్ట్ర గోడాంలో నిండిపోయిన వరి ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా తక్షణమే కొనుగోలు చేయాలని, మొక్కజొన్న రైతుకు మద్దతు ధర ప్రకటించడం కాదు, మద్దతు ధర ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము పెంచిన డీజిల్ ఛార్జీలపై, పెట్రోల్ ఛార్జీలపై, గ్యాస్ ఛార్జీలపై ఏదైతే రైతులు, తెలంగాణ రాష్ట్ర అన్నదాతలు 3 పంటలు కష్టపడి పంట పండించి తెలంగాణ రాష్ట్ర గోడాంలో నిండిపోయిన వరి ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా తక్షణమే కొనుగోలు చేయాలని, మొక్కజొన్న రైతుకు మద్దతు ధర ప్రకటించడం కాదు, మద్దతు ధర ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము పెంచిన డీజిల్ ఛార్జీలపై,